హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒడిస్సాలోని జగన్నాథ టెంపుల్ రహస్యాలను తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అయితే జగన్నాథ ఆలయం గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే ప్రతి సంవత్సరం అక్కడ జరిగే రథోత్సవం చాలా ప్రసిద్ధమైనది. ఈ ఆలయం ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసి ఉండవచ్చు, కానీ అక్కడ ఆశ్చర్యానికి గురి చేసే కొన్ని నిజాలు చాలా వరకు మనకి తెలిసి ఉండకపోవచ్చు. ఈ జగన్నాథ టెంపుల్ని మిస్టరీస్ టెంపుల్గా కూడా పిలుస్తారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయంపై ఎప్పుడూ హిందూ మత గుర్తులతో కూడిన జెండాలు కనిపిస్తాయి. అసలు ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకోకండి. ఈ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రపరపలాడుతూ కనిపిస్తాయి. ఈ రహస్యంలో మన శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు. 45 అంతస్తుల ఎత్తుగల ఈ ఆలయంపైకి ప్రతిరోజు ఓ పూజారి ఎక్కి జెండాను మారుస్తుంటారు. ఈ ఆచారం 1800 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇది ఒక్కరోజు తప్పినా అప్పటి నుంచి 18 ఏళ్ల వరకు ఆలయం మూతపడుతుందని నమ్ముతారు. నెక్స్ట్, ఈ ఆలయంలో ప్రసాదం ఒకే పరిమాణంలో తయారు చేస్తుంటారు, కానీ ప్రసాదం ఎప్పుడూ కూడా వృధా కావడం, భక్తులకు సరిపోకపోవడం లాంటివి అస్సలు జరగదు. అయితే ఇది చాలా ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. ఈ ప్రసాదాన్ని 7 కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు, కానీ కింద ఉన్న కుండ కంటే ముందుగా పైభాగంలో ఉన్న కుండలో ప్రసాదం తయారు కావడం చాలా ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. అయితే ఈ ఆలయంపై ఎటువంటి విమానాలు, పక్షులు ఎగరకపోవడం చాలా ఆశ్చర్యం. ఏ ప్రభుత్వం దీన్ని నో ఫ్లైయింగ్ జోన్గా ప్రకటించలేదు. ఏదో తెలియని అతీత శక్తి కారణంగా ఇది నో ఫ్లైయింగ్ జోన్గా పరిగణించబడుతుంది. నెక్స్ట్, పూరీ పట్టణంలో ఏ మూల నుంచి చూసినా ఈ సుదర్శన చక్రం కనిపిస్తుంది, మరియు ఏ వైపు నుంచి చూసినా అభిముఖంగానే ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ సుదర్శన చక్రం 20 అడుగుల ఎత్తు, టన్ను బరువు ఉంటుంది. ఈ ఆలయాన్ని ఓ అద్భుతంగా చెప్పవచ్చు, ఎందుకంటే రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయం యొక్క నీడనేది అస్సలు కనిపించదు. అయితే ఈ ఆలయానికి 4 ద్వారాలు ఉంటాయి. వీటిలో సింహద్వారము అనేది ఆలయంలో ప్రవేశించడానికి ప్రధాన మార్గము. ఈ మార్గం ద్వారా ఆలయం లోపలికి ప్రవేశించడానికి కొన్ని శబ్దాలు అనేది మనం గమనించవచ్చు. ఈ ద్వారం నుండి వెనుకకు వచ్చినప్పుడు ఆ శబ్దాలు వినిపించవు. ఇది భక్తులకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కావున జగన్నాథ ఆలయాన్ని ఒక మిస్టరీస్ టెంపుల్గా పిలుస్తారు. జై జగన్నాథ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.